నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇక పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. ప్లాట్ల వేలంపాటలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నాయని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి మరి యాదవ్ రెడ్డి ఒక సాధారణ నిర్ణయం తీసుకున్నారు. తడి బట్టలతో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దర్శనానికి ప్రయత్నించారు. అయితే అక్కడే పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కేవలం యాదవ్ రెడ్డిని మాత్రమే కాకుండా ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో వరంగల్లో రాజకీయ దుమారం మరింత పెరిగింది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఇకపైనే చూడాల్సి ఉంది. వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఇప్పుడు హాట్ గా ఉంది. పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. ప్లాట్ల వేలంపాటలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నాయని అయితే ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన మర్రి యాదవ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ఎమ్మెల్యే వ్యాఖ్యలను అయితే ఖండించారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి మర్రి యాదవ్ రెడ్డి ఒక అసాధారణ నిర్ణయం అయితే తీసుకున్నారు. తడి బట్టలతో భద్రకాళి అమ్మవారిని అయితే ప్రయత్నించడానికి అంటే భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. సో దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు అంటే ఇలాంటి ఒక చర్య చేయడానికి గల కారణం ఏంటి? అంటే తన నిజాయితీని మాటల ద్వారా కూడా నిరూపించుకోవచ్చు కదా. థ్యాంక్ యూ మాధవి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం కూడా సంబంధించిన ప్లాట్ల వేలంపాటలో కూడా మొత్తం అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితం వరంగల్ నగరంలోని ఓసిటీ దగ్గర ఉన్న ప్లాట్లను కూడా వేలం వేయడం జరిగింది. వేలంపాట వేసిన సందర్భంగా కూడా వారు వేలంపాట నిర్వహించారు. ఈ యొక్క వేలంపాటలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మరి యాదవ్ రెడ్డి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఎవరైతే వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ప్లాట్ల వేలంపాట అయిపోయిన తర్వాత కూడా మా కాంగ్రెస్ హయాంలో ఇక్కడ అంటే అవకతవకలు లేకుండా ప్లాట్లు విక్రయించడం జరిగింది. మొత్తం న్యాయంగా చేస్తామని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. అదే క్రమంలో గతం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉందో టీఆర్ఎస్ పాట ఇలానే కూడా సంబంధించిన ప్లాట్లు వేలం వేయడంతో పాటు వేలంలో కూడా అప్పుడు ఉన్న కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు మొత్తం అవకతవకలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క ఆరోపణలకు ఖండిస్తూ మరి యాదవ్ రెడ్డి ఛాలెంజ్ చేయడం జరిగింది. నేను ఎలాంటి నా హయాంలోని మా బీఆర్ఎస్ పార్టీ హయాంలోని ఎప్పుడు కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు, మేము అవకతవకలు చేయలేదు అని చెప్పేసి చెప్పడమే కాకుండా నేను ఛాలెంజ్ ఇస్తున్నా బౌరగల్లు ఇంటి విలవేలిపైనా కూడా భద్రకాళి మాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి తడిబట్టల మీద వెళ్ళి స్నానం చేసి వెళ్ళి అక్కడ అమ్మవారి పైన ప్రమాణం చేయాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఆ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మరి యాదవ్ రెడ్డి అతని అనుచరులతోనే పెద్ద ఎత్తున కూడా భద్రకాళి టెంపుల్ కు వచ్చి భద్రకాళి టెంపుల్ దగ్గర వచ్చేసి అక్కడ తడిబట్ట అతను స్నానం చేసి అదే తడిబట్టల మీద టెంపుల్ లోకి వెళ్తున్న సందర్భంలో కూడా ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉండడంతో పాటు కొద్దిపాటి తోపులాట కూడా జరిగింది. అయినా కూడా తక్షణమే పోలీసులు స్పందించి అక్కడ మరి యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అతనితో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి వరంగల్ మట్టవాడ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు పోలీసులు కూడా ముందస్తు ఇది ఛాలెంజ్ చేయడం తెలియడంతో పాటు ఎందుకంటే మరి యాదవ్ రెడ్డి కూడా బహిరంగంగా చెప్పడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇది బాగా
ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు మరియు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా భద్రకాళి టెంపుల్ కట్టేసి అక్కడ టెంపుల్ దగ్గర ఉండడంతో పాటు స్థానికంగా పోలీసులు కూడా ఈ యొక్క సమాచారం తెలుసుతూనే పెద్ద ఎత్తున పోలీసులు కూడా వచ్చి అక్కడ బాగా ఉండడమే ఇలాంటి ఇష్టం లేకుండా మర్యాద రెడ్డి వచ్చి చెరువులోకి వెళ్ళి స్నానం చేసి గుడిలోకి వెళ్తున్న సందర్భంలో గుడిలోకి లోపలికి ఎంట్రీ కాకుండానే అతన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంచెం తూపులాట కూడా జరిగిన ఎందుకంటే మర్యాద రెడ్డి సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు వారు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కలిపి ఇటు మధ్యలో పోలీసులు వాళ్ళతో తోపులాట జరగడంతో పాటు అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపైన స్థానికంగా ఉన్న అనుకున్న ఏసీపీ కూడా వచ్చి అక్కడ పర్యవేక్షించి ఎక్కడెవరో అక్కడ పంపించడం జరిగింది. మరి కాస్త వేచి చూడాల్సిందే, ఎందుకంటే నాయన్ రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే కూడా వస్తానని చెప్పేసి ఒక సమాచారం కూడా అంటుంది. మర్యాద రెడ్డి వచ్చాడు, తర్వాత నేను కూడా వస్తున్నా అని చెప్పేసి చెప్పడంతో పాటు అక్కడ పోలీసులు అటు మర్యాద రెడ్డిని పోలీసులు తరలించడం జరిగింది. అదే కాకుండా నాయన్ రాజేంద్ర రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మళ్ళీ రెండు పార్టీ ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో గొడవ అయ్యే అవకాశాలు ఇక్కడ నాయన్ రాజేంద్ర రెడ్డి కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా కొనసాగుతున్నారని చెప్పి తెలుస్తుంది మాది. సుధాకర్, మరి అంటే ఆరోపిస్తున్న వాళ్ళ దగ్గరైనా లేదు నిరూపించుకోవాల్సిన వాళ్ళ దగ్గరైనా ఆధారాలు ఉన్నాయా? అంటే జరిగింది లేదు, తప్పు జరిగింది జరగలేదు అనడానికి ఆధారాలు ఉండాలి కదా. సో అధికారులు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా సంబంధించిన ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో కొన్ని లేఅవుట్ ప్లాట్స్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ సంబంధించిన అసెన్ భూమ్స్ కూడా ఇవన్నీ కూడా వేలంపాట వేయడం జరిగింది. ఈ యొక్క వేలంపాటలో కూడా అప్పుడు కూడా ఎందుకంటే అంజనేయం మిల్క్ సంబంధించిన భూమి జాగా కూడా అదొకటి ఓ సిటీ, దాంతో పాటు పక్కకున్న మరి కాకతీయ కూడా కాలనీ కూడా ఈ యొక్క ప్లాట్లు కూడా అప్పుడు వేలం వేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన రేట్ ఒకటి, కాకపోతే వీళ్ళ దగ్గర పబ్లిక్ దగ్గర తీసుకున్న రేట్ ఒకటి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా గత కొద్ది రోజుల క్రితమే ఓ సిటీలోనే 45 ప్లాట్లు కూడా వేలం వేయడం జరిగింది. అదే కాకుండా మరికొన్ని ప్లాట్లు కూడా వేలానికి కూడా మళ్ళీ టెండర్లు కూడా పిలవడం జరిగింది. దీని ప్రకారంగా చూస్తే వీళ్ళు ఇక్కడ మేము పారదర్శకంగా చేశాము, కానీ అప్పుడు అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మొత్తం ప్రజలను దోస్తూ నిన్నారని చెప్పేసి ఒక నాయన్ రాజేంద్ర రెడ్డి అసలు వర్గీయులు కూడా చైర్మన్ కూడా చెప్పడంతో పాటు ఈ యొక్క దుమారం జరిగింది. కాకపోతే అప్పుడు ఉన్న మర్యాద రెడ్డి మాజీ కూడా చైర్మన్ అతను కూడా ఒకటే చెప్తున్నాడు, మా ఆయంలో ఎప్పుడు కూడా ఏం జరగలేదు, పారదర్శకంగా చేశామంటున్నారు. కానీ నాయన్ రాజేంద్ర రెడ్డి ఆధార్తో సహా చూపెడతాను ఇతను అంటున్నాడు. ఇప్పుడు జరిగిన దానిపైన కూడా నేను ఆధారాలతో చూపెడతా అని చెప్పి మర్యాద రెడ్డి ఒకరిపై ఒక ఛాలెంజ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.